సుని ఒకరికొకరు వెలిగించుకుందాం. ఎందుకంటే ఒకరికొకరు మనం ఇతరులకి మనము వెలుగు చూపించేవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో చీకటిమయంగా ఉంటుంది. ఈ లోకం చూసినట్లయితే ఎక్కడ చూసినా చీకటిమయంగా ఉంటుంది. ఈ చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి రావాలి. ఈ యొక్క క్యాండిల్ దేనికి సాదృశ్యం అంటే వెలిగించడాని కోసమై. ఈ క్యాండిల్ వెలిగించకపోతే ఇదంతా చీకటిగానే ఉంటుంది. ఈ క్యాండిల్ వెలిగించిన దానివల్ల వెలుగు వస్తుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకానికి వెలిగించడానికే వచ్చి ఉన్నాడు. ఈ భూలోకం అంతా కూడా చీకటిమయంతో ఉన్నది. అయితే చీకటిలో ఉన్న మన అందరినీ వెలుగులోనికి తీసుకొని వచ్చేదానికై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఈ వెలుగు మనం ఎలాగ వెలుగులోకి వచ్చి ఉన్నామో అదే రీతిగా ఈ లోకములో అనేక మంది చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెలుగులోనికి నడిపించేవారిగా మనం ఉండాలి. ఒకటి. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ కొవ్వొత్తి మైనపోతి ఈ మైనపోతి కరిగిపోతుంది. అలాగే కఠినమైపోయిన మన హృదయాలు కరిగిపోయేలా ఉండాలి.